వెంకటేష్. వెంకటేష్ గారు హ్మ్. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే చాలా అభివృద్ధి బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అదే రకంగా అవుతుంది కూడా జరిగే భవిష్యత్తులో కూడా. ఇప్పుడంటే పురుడు కొమ్ము కూడా పోలేదు ఇంకా పార్టీ వచ్చి. అది గత 10 సంవత్సరాలు చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కనబడ్డది. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనకబడిపోయింది మళ్ళీ రాష్ట్ర పరిస్థితి. అంటే ఏ చాలా విధంగా అంటారు? ఏ విధంగా అంటే డబ్బులు పంచిపెట్టడం నేర్పించారు తప్ప కానీ పనికెళ్ళమని చెప్పలేదు. ఓకే ఓకే పని పాట లేకుండా చేసేసారు. ఇప్పుడు నాకేంటంటే ఈ డబ్బులు వస్తున్నాయి కదా 15,000 వేస్తాను అంటున్నాడు. ఆ ధైర్యం మీద ఉండిపోయాడు జనాలందరూ. ఆ ధైర్యం మీద ఉండిపోయి ఇంకా దానికే ఆశపడుతున్నారు కానీ ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉంది, ఇది ఎలా ఉందని ఆలోచించట్లేదు అసలు. ఆ డబ్బుల కోసమే ఆలోచించుకున్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నా కానీ జగన్ అవుతే డబ్బులు వేసేవారు అన్నా కానీ ఈయన అభివృద్ధి చేసి చూపెడతాడు. ఈయన చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. అభివృద్ధి చేయడం మానేసి కేసులు అవి పెడతా ఉన్నారు. షర్మిలని వాళ్ళ అమ్మని వెనకేసుకుని జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతారు. జగన్ అమ్మాయిడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్ అమాయకుడు ఎందుకు అవుతాడండి? ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసులు పైన ఉన్నాయి జగన్ మీద. కానీ ఏంటంటే అవన్నీ అధికారం వచ్చిన తర్వాత మాఫీ చేసేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకటి వెలిగితేస్తారు కదా. కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టారంట కావాలని. కావాలని ఎందుకు పెడతారు స్వామి? ఇప్పుడు నేను ఉన్నాను, నేను దొంగను వస్తే నా మీద పెడతారు. ఇప్పుడు నేను ఇలాగా ఉన్నాను, ఒక కేసు లేదు మరి నా మీద ఎందుకు పెడతారు? నేను దొంగను అవుతే పెడతారు, అంతే కదా స్వామి. మనం ఏం చేయగలుగుతాం? మనం ఆయన్ని అని మనకు పని లేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం చేయాలి, పనులన్నీ బాగా చేయాలని మా కోరిక. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరిక నాకు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పైకి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుకుంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పగ్గాలు అప్పు చెప్తే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుంది. రోడ్ల మీద ఇప్పుడు రోడ్డు మీద ఉంటారు కదా లేని వాళ్ళకి అవన్నీ, ఇంకా వికలాంగులకి అవన్నీ అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు నిజంగా పంచాయతీలకి ఎవడో రూపాయి ఇవ్వలేదు. మొన్న 1,00,000 రూపాయలు పంచాయతీలకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అది అభివృద్ధి కదా. అలా కాకుండా ఒకరికి ఇచ్చేయలేదు కదా జగన్లాగా. ఇప్పుడు ఇదిగా దీనికి ఇచ్చేసిన 15,000 అమ్మఒడికి ఇచ్చాను అంటున్నాడు తప్ప. కానీ అవన్నీ మళ్ళీ నాన్నఒడికి వెళ్ళిపోతున్నాయి. సాయంత్రం అయ్యేటప్పటికి బ్రాందీ షాపులకు పోతున్నాయి. నాన్నఒడి కింద వెళ్ళిపోతుంది అక్కడికి. అంతే, అది నడిపించాడు తప్ప కానీ అభివృద్ధి అన్నది ఏం జరగలేదు. ఒక పక్క ఏమో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు కదా, పరిపాలన చేత కావట్లేదు, పథకాలు ఇవ్వడం రావట్లేదు అని. కుక్కలు మురుగుతాయి, మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు ఇంత సినిమా ఫీల్డ్లో ఉండి ఇంత సహాయం చేసాడు. 1,00,000 రూపాయలని మొన్న మా ఊళ్ళో ఎవరికీ తెలియదు అసలని. ఇక్కడ కాలు ఇరిగిపోయిందని వచ్చి తలక 50,000 ఇచ్చాడు మా ఊళ్ళో కోమగిరిపట్నంలోనే పవన్ కళ్యాణ్. ఎవరిస్తారు అలాగా? అవి కనపట్టలేదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మాట్లాడేస్తారు స్పీడ్. కానీ న్యాయం కోసం మాట్లాడతాడు ఆయన, న్యాయం కోసం. ఎందుకంటే న్యాయం కోసమే పోరాడి పవన్ కళ్యాణ్ గారు అలాగా అభివృద్ధి పదం మీద నడుపుతాడని మాకు కోరుకుంది. ప్రభుత్వం వచ్చాక మార్పు మొదలైంది. మార్పు అంటే 99% మారింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉంటే కేంద్ర నిధులు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర నిధులు తెస్తారని నేను అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తేగలిగే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన అవినీతిపరుడు కాదు పవన్ కళ్యాణ్ గారు, ఇంత మచ్చలేదు ఎప్పుడుని. ఎందుకంటే ఎవరికైనా సినీ ఫీల్డ్లో ఉండగా కూడా ఒకరికి పెట్టాడు తప్ప కానీ ఒకరిది ఎవరిది తినలేదు.